నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లో పట్టణ పేదల కోసం అపార్ట్మెంట్లు విజయవాడ గుంటూరు తిరుపతిలో బహుళంతస్తుల నిర్మాణాలకు చంద్రబాబు ఆమోదం ఉన్నతాధికారులతో ఏపీ సీఎం నేడు కీలక భేటీ అభివృద్ధి సుపరిపాలనపై దిశానిర్దేశమే ఎజెండా అమరావతి శిల్పిని ఖరారు చేయనున్న మంత్రివర్గం ప్రజల జీవితాల్లో నిజమైన మార్పునకు కలెక్టర్లు కృషి చేయాలన్న కేసీఆర్ ప్రభుత్వ పథకాల అమలును నిరంతరం పర్యవేక్షించాలని దిశానిర్దేశం తెలంగాణ శీతాకాల సమావేశాల ఎజెండా నేడు ఖరారు వ్యూహరచనలో అధికార విపక్షాలు అన్ని అంశాలపై చర్చకు సిద్ధమన్న తెరాస సర్కార్ నోట్ల రద్దు పరిణామాలపై ప్రధాని మోదీ సమీక్ష డిజిటలైజేషన్ నగదు రహిత లావాదేవీలను వేగవంతం చేయాలని మంత్రులతో భేటీలో నిర్ణయం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పట్టుబడుతున్న కొత్త నోట్లు విమానాశ్రయాల్లో 70 కోట్ల నగదు 170 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్న భద్రతా సిబ్బంది ఫోర్బ్స్ శక్తిమంతుల జాబితాలో మోదీ 9వ స్థానం కైవసం భారత్లో అత్యంత ప్రజాదరణ గల నేతగా కితాబు తొలి 2 స్థానాల్లో పుతిన్ ట్రంప్ ఆంధ్రప్రదేశ్లో పట్టణాలు నగరాలను మురికివాడల రహితంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది ఈ మేరకు చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు మురికివాడల్లో మెగా భవనాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్న ఆయన 10,000 కోట్ల రూపాయలతో రాజధానిలో సర్క్యులర్ రైల్వే లైన్ ఏర్పాటు దిశగా కార్యాచరణకు దిశానిర్దేశం చేశారు విజయవాడ గుంటూరు తిరుపతి మురికివాడల్లో చేపట్టే బహుళ అంతస్తుల గృహ నిర్మాణాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు తిరుపతి స్కావెంజర్స్ కాలనీ విజయవాడ దాల్మిల్ ప్రాంతం గుంటూరు కోబాల్ట్పేట వడ్డెగూడెంలో ముందుగా సామూహిక గృహ నిర్మాణ పథకం చేపట్టేందుకు ఆమోదం తెలిపారు స్కావెంజర్స్ కాలనీ ప్రాజెక్టుకు అయ్యే 29 కోట్ల 49 లక్షల ఖర్చును భరించి నిర్మాణానికి ముందుకొచ్చే వారికి 38 కోట్ల 48 లక్షల విలువైన దాదాపు 2 ఎకరాల స్థలం కేటాయించాలని నిర్ణయించారు స్కావెంజర్స్ కాలనీలో నివాస సముదాయం పాఠశాలను డెవలపర్ నిర్మించాల్సి ఉంటుంది అదే రీతిలో విజయవాడలో 1.11 ఎకరాల్లోని దాల్మిల్ ప్రాంతంలో నివసించే 304 పేద కుటుంబాలకు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించేందుకు డెవలపర్లు ముందుకొచ్చేలా మెరుగైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు గుంటూరు కోబాల్ట్పేట కాలనీలో నివసిస్తున్న 2,594 మందికి 700 ఫ్లాట్లు వడ్డెగూడెంలో నివసిస్తున్న 600 మందికి 150 గృహ నిర్మాణాలు చేపట్టాలని నిర్దేశించారు ఇప్పుడు 1,20,000 హౌసెస్ ని మున్సిపాలిటీస్ లో కార్పొరేషన్ లో నగర పంచాయతీల్లో ఈ రోజు కేంద్ర ప్రభుత్వ సహాయంతో కట్టడానికి నిర్ణయించాం స్క్వేర్ ఫీట్ కి 1,800 రూపాయలు తక్కువ కాకుండా హై క్వాలిటీ హౌసెస్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ ఫ్లోరింగ్లు వర్టిఫైడ్ గానీ గ్రానైట్ గానీ మార్బుల్ గానీ అదేవిధంగా టాయిలెట్స్ లో పైదాకా టైల్స్ ఏమన్నారు ఏదైతే స్లమ్స్ ఉన్నాయో వాటిల్ని రెనోవేట్ చేయండి ఆటోమేటిక్ ఆ సిటీ స్మార్ట్ అవుతుందని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా చెప్పారు రాజధాని అమరావతికి మణిహారంగా నిలిచేలా హైస్పీడ్ సర్క్యులర్ రైల్వే లైన్ నిర్మాణానికి చంద్రబాబు పచ్చజెండా ఊపారు విజయవాడ అమరావతి గుంటూరు తెనాలి కేసీ కెనాల్ విజయవాడ మీదుగా 105 కిలోమీటర్ల పొడవున సుమారు 10,000 కోట్లతో ప్రాజెక్టు రూపుదాల్చనుంది ఈ ప్రాజెక్టుకు త్వరితగతిన అనుమతులు ఇతర సహాయ సహకారాల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు విశాఖపట్నం మెట్రో రైలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఉడాకు వాటా ఉండేలా పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేపట్టాలని సూచించారు ఈ ప్రాజెక్టుకు 11,000 కోట్ల నుంచి 13,000 కోట్ల వరకు వ్యయమవుతుందని అధికారులు అంచనా వేశారు వరద తుపాను తదనంతర పరిణామాలు నగదు రహిత లావాదేవీలు తమ అమరావతి ప్రధాన రూపశిల్ప ఎంపికే ప్రధాన ఎజెండాగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది పాలనా యంత్రాంగానికి దిశానిర్దేశమే లక్ష్యంగా శాఖాధిపతులు ముఖ్య కార్యదర్శులతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు తర్వాత తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది
ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. తొలుత శాఖాధిపతులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సమావేశమై 6 కీలక అంశాలపై చర్చిస్తారు. పాలనా రథాన్ని పరుగులు పెట్టించడంపై దిశానిర్దేశం చేస్తారు. ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో జీఎస్డీపీ సూచికలు, వివిధ రకాల ప్రమాణాలను ఏ విధంగా అమలు చేశారనే అంశంపై చర్చిస్తారని తెలుస్తోంది. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఎలాంటి పురోగతి సాధించింది కార్యదర్శులు, శాఖాధిపతులు వివరిస్తారు. శాఖల వారీగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి సూచికల్ని దృష్టిలో పెట్టుకుని సాధించాల్సిన ప్రగతిని పరిశీలిస్తారు. కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగా ఉన్న అంశాలపైన చర్చ జరగనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల ప్రణాళికలతో పాటు త్వరలో నిర్వహించే కలెక్టర్ల సమావేశం అజెండాను ఖరారు చేస్తారు. అదే సమయంలో ఇటీవల వాయిదా పడిన ముఖ్యమంత్రి గల్ఫ్ పర్యటన ఖరారయ్యే అవకాశముంది. 2017-2018 బడ్జెట్ ప్రతిపాదనలు కూడా చర్చకు వచ్చే అవకాశముంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత పరిణామాలపైన సమాలోచనలు చేయనున్నారు. శాఖాధిపతుల సమావేశం తర్వాత మధ్యాహ్నం భేటీ కానున్న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం వరద తుఫాను నష్టం, ప్రభుత్వం చేపట్టిన చర్యలపై చర్చించనుంది. అమరావతిలో ప్రభుత్వ భవనాల ఆకృతులు రూపొందించే అవకాశాన్ని ఇంగ్లాండ్ సంస్థ నార్మన్ పాస్టర్స్ అండ్ పార్ట్నర్స్ కు అప్పగించడంపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోనుంది. రాజధానిలో రహదారులు, రైతుల సమస్యలపైన మంత్రివర్గం దృష్టి పెట్టనుంది. రాజధానితో పాటు జిల్లాల్లో వివిధ సంస్థలు, పరిశ్రమలకు భూ కేటాయింపులపై చర్చ జరగనుంది. పెద్ద నోట్ల రద్దు, నగదు రహిత లావాదేవీలను మరింతగా ప్రోత్సహించడంపై సమాలోచనలు చేస్తారు. ప్రజల జీవితాల్లో మార్పే ధ్యేయంగా అధికార యంత్రాంగం సమిష్టిగా పనిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. సుదీర్ఘంగా సాగిన కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించిన ఆయన వినూత్న ఆలోచనలతో జిల్లాల వారీగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల అమలును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఇకపై మండల స్థాయి అధికారులతోనూ సమావేశమవుతామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత తొలిసారి కలెక్టర్లతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించారు. 10 గంటలకు పైగా సాగిన సమావేశంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన భవిష్యత్తు ప్రణాళిక, కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ల అభిప్రాయాలకు ప్రాధాన్యమిచ్చిన ఆయన జిల్లాల ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. జిల్లాల వారీగా ప్రాధాన్యాలను గుర్తించి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. వీటి ఆధారంగానే రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన జరుగుతుందన్న కేసీఆర్ నకిలీ, కల్తీ దందాలపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. బడ్జెట్లో వైద్య రంగానికి నిధులు పెంచినందున ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మారుమూల, గిరిజన, మన్యం ప్రాంతాలకు వైద్య సేవలు విస్తరించాలని ఆదేశించారు. వెనకబడ్డ, దళిత, గిరిజన, మైనారిటీ గురుకుల విద్యాసంస్థల్లో వసతుల కల్పనపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. గురుకులాల్లో రాత్రి బస చేసి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని స్పష్టం చేశారు. తెలంగాణలో యువతకు ఇక్కడే ఉపాధి దొరికేలా అవసరమైన వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు. ఆస్పత్రుల్లో బెడ్షీట్లు, పాఠశాలల్లో ఏకరూప దుస్తులు, ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రంగాల్లో వస్త్రాలను చేనేత రంగం నుంచే కొనుగోలు చేయాలని, నేత కార్మికులను ఆదుకునేలా ప్రణాళికలు ఉండాలన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నిధులతో అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేలా మంత్రులు, కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కలెక్టర్లు బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చిన కేసీఆర్ ఒత్తిళ్లకు తలొగ్గొద్దని నిర్దేశించారు. కొత్త జిల్లాల ఏర్పాటు, పరిపాలనా వికేంద్రీకరణ ఫలాలు అందరికీ చేరాలని వివరించారు. ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. కలెక్టర్లే రాష్ట్ర బలమంటూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. సమష్టి కృషితో తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపించాలని ఆకాంక్షించారు. నోట్ల రద్దు తర్వాత తలెత్తిన సమస్యల పరిష్కారంలో అనుకున్నంత వేగంగా బ్యాంకర్లు కలిసి రావడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో బ్యాంకర్లకు ఇబ్బంది లేకపోయినప్పటికీ ప్రభుత్వానికి కష్టాలు తప్పడం లేదని వ్యాఖ్యానించారు. బుధవారం రాత్రి సచివాలయంలోని తన కార్యాలయంలో బ్యాంకర్లతో సమీక్షించిన ఆయన సంక్షోభ సమయంలో బ్యాంకర్లు వ్యాపార ధోరణితో కాకుండా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని కోరారు. కరస్పాండెంట్ల నియామకం, నగదు సత్వర పంపిణీలోనూ బ్యాంకర్ల ఉదాసీనత వల్ల చాలా నష్టం జరుగుతోందని, ఈ వైఖరిని తక్షణం విడనాడాలన్నారు. ఏటీఎం, బ్యాంకు క్యూలైన్లలో చనిపోతున్నట్లు వార్తలు రావడం అత్యంత బాధాకరమని, ఇకపై అలాంటి వార్తలు వినిపించరాదని స్పష్టం చేశారు. ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి ఇవాళ 500 కోట్ల రూపాయలు విలువైన నోట్లు వస్తాయన్న చంద్రబాబు ఇందులో 300 కోట్లు 500 రూపాయల నోట్లు ఉన్నాయని, వాటిని పింఛనుదారులకు మాత్రమే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అందుబాటులో ఉన్న చిన్న నోట్లను తక్షణమే గ్రామాలకు పంపాలని స్పష్టం చేశారు. వివిధ బ్యాంకులకు చెందిన 13,000 వినియోగంలో లేని ఈ పోస్ట్ మిషన్లను తక్షణమే వెనక్కి తీసుకుని అవసరమైన వారికి అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా నగదు మార్పిడి అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. విమానాశ్రయాల్లో ఇప్పటివరకు 70 కోట్ల రూపాయల నగదు, పాత నోట్లతో కొనుగోలు చేసిన 170 కిలోల బంగారం పట్టుబడినట్లు భద్రతా అధికారులు వెల్లడించారు. పలు రాష్ట్రాల్లో పోలీసులు, ఆదాయ పన్ను అధికారుల సోదాల్లో కోట్లాది రూపాయల కొత్త నోట్లు బయటపడుతూనే ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న అక్రమాలు వివిధ దర్యాప్తు విభాగాల అధికారులని విస్మయానికి గురి చేస్తున్నాయి. లెక్కకు మించిన ఆదాయం కలిగిన నల్ల అక్రమార్కుల భర్తం పట్టే పనిలో నిమగ్నమైన ఆదాయ పన్ను శాఖ అధికారులకు బెంగళూరులో వింత అనుభవం ఎదురైంది. యశ్వంతపురాలోని ఓ అపార్ట్మెంట్లో తనిఖీలు నిర్వహించే సమయంలో అక్కడ కాపలాగా ఉన్న వృద్ధురాలు వారిపైకి పెంపుడు కుక్కల్ని వదిలింది. పోలీసుల సాయంతో వాటిని దాటుకుని లోపలికి వెళ్లిన వారు సుమారు 2,89 లక్షల రూపాయల లెక్క చూపని నగదును పట్టుకున్నారు. ఇందులో 2,25 లక్షలు కొత్త 2,000 నోట్లు ఉన్నాయి. ఈ కేసులో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు బెంగళూరు పరిసర ప్రాంతాల్లో 29 కోట్లకు పైగా కొత్త నోట్లు, 41.6 కిలోల బంగారం బిస్కెట్లు, 14 కిలోల ఆభరణాలను నల్ల కుబేరుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలోని కరోల్బాగ్ ప్రాంతంలో హవాలా ముఠాలు నల్లధనాన్ని మార్చుకునేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు దాడులు చేసి 3,25 లక్షల రూపాయల పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. చావ్లా ప్రాంతంలోని స్థిరాస్తి వ్యాపారి ఇంటిపై దాడి చేసిన పోలీసులు 64,84,000 రూపాయల విలువైన పాత, కొత్త నోట్లు, 1 కోటి రూపాయల విలువైన ఆభరణాలను పట్టుకున్నారు. పుణేలోని వాకాడ్ ప్రాంతంలో 5 వ్యక్తులు కారులో తరలిస్తున్న 67 లక్షల రూపాయలను నగర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 62 లక్షల రూపాయల విలువైన 2,000 నోట్లు ఉన్నాయి. రాజస్థాన్ జైపూర్లో ఓ వ్యక్తి నుంచి లెక్కల్లో చూపని 6,72,000 రూపాయలను పోలీసులు పట్టుకోగా అందులో 5,68,000 కొత్త నోట్లే ఉన్నాయి. మరోవైపు నోట్ల రద్దు తర్వాత నగదు, బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ విమానాశ్రయాల్లో పట్టుబడిన మొత్తం వివరాలను సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ బుధవారం వెల్లడించారు. దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయ తనిఖీల్లో 70 కోట్ల నగదు, 170 కేజీల బంగారాన్ని పట్టుకున్నామని తెలిపారు. ఇందులో ఎక్కువగా కొత్త నోట్లే ఉన్నట్లు వివరించారు. నోట్ల రద్దు నిర్ణయం వెనుక ప్రధాని మోదీ అవినీతి దాగుందని ఆరోపించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రజల ఇబ్బందులపై ప్రత్యక్ష పోరాటానికి సిద్దమవుతున్నారు. కాంగ్రెస్ ఎంపీలు సహా ముఖ్య నేతలతో చర్చించిన ఆయన దేశవ్యాప్తంగా నోట్ల రద్దు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల్ని కలుసుకుని వారి సమస్యలపై ఆందోళనలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత తన పర్యటన ప్రారంభమవుతుందన్న ఆయన పార్టీ పార్లమెంటు సభ్యులు కూడా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ నియోజకవర్గాల్లో ఆందోళనలు నిర్వహించాలని సూచించారు. నోట్ల రద్దుతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న రాహుల్ కేంద్ర ప్రభుత్వం వారి రుణాలన్నింటినీ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రజల ఇబ్బందులు కొనసాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశంపై మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ముందస్తు ఎజెండాలో లేకపోయినా మంత్రివర్గ భేటీ ముగిసిన అనంతరం మంత్రులతో సమీక్షించిన ప్రధాని డిజిటలీకరణ, నగదు రహిత లావాదేవీలను వేగవంతం చేసే అంశాలపై ప్రధానంగా చర్చించారు. అంతకుముందు కేంద్ర మంత్రివర్గం పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. నౌకాశ్రయాల్లో వృత్తి నైపుణ్యం, సామర్థ్యాన్ని పెంచేందుకు ఉద్దేశించిన 2016 ఓడరేవు అధికారాల బిల్లుతో పాటు గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం గ్రామీణాభివృద్ధి శాఖ, ఆహార, వ్యవసాయ సంస్థల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి ఆమోదముద్ర వేసింది. అమెరికా జియోలాజికల్ సర్వే, ఇస్రో మధ్య కుదిరిన ఒప్పందం మదింపు చేయడంతో పాటు వ్యవసాయ రంగంలో సహకారానికి భారత్, కిర్గిజిస్తాన్ మధ్య కుదిరిన ఒప్పందం, వాతావరణ మార్పులపై ఇటీవల కాప్ సదస్సులో భారత్ విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై కర్ణాటక ఎక్సైజ్ శాఖ మంత్రి హెచ్వై మేతి రాజీనామా చేశారు. ఓ మహిళకు చేసిన సాయానికి ప్రతిఫలంగా ఆమెను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వెల్లువెత్తగా ఈ పరిస్థితుల్లో తన వల్ల ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు సమర్పించారు. తనపై వచ్చిన వార్తల్ని ఖండించిన మేతి ప్రత్యర్థులు కావాలనే ఈ ఆరోపణలు సృష్టించినట్లు వ్యాఖ్యానించారు. నిజ నిర్ధారణ కోసం ఈ ఆరోపణలపై విచారణ జరపాలని సిఐడిని ఆదేశించినట్లు ముఖ్యమంత్రి సిద్దరామయ్య వెల్లడించారు. ఇటీవలే మరో కర్ణాటక మంత్రి తన్వీర్ సేఠ్ ఓ కార్యక్రమంలో చరవాణిలో అసభ్యకర దృశ్యాలు చూస్తూ మీడియా కంటపడ్డారు. ఇది జరిగిన కొద్ది రోజులకే మేతి లైంగిక ఆరోపణలపై రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్లో ప్రయోగాత్మకంగా బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న టెలికాం సంస్థ ఎయిర్టెల్ తెలుగు రాష్ట్రాల్లో కూడా కార్యకలాపాలు ప్రారంభించింది. ఎయిర్టెల్ చెల్లింపుల బ్యాంకు పేరుతో రాజస్థాన్లో ప్రారంభించిన 2 వారాల్లోనే 1,00,000 మంది వినియోగదారులకు చేరువైన ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తమ సేవలు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఎయిర్టెల్ టెలికాం విక్రయ కేంద్రాల్లోనే ఖాతాదారులకు ప్రయోగాత్మకంగా అన్ని రకాల సాధారణ బ్యాంకింగ్ సేవల్ని అందిస్తామని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో 8,000, తెలంగాణలో 7,000 చొప్పున ఇలాంటి విక్రయ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు ఎయిర్టెల్ చెల్లింపు
చెల్లింపు బ్యాంకు ప్రకటించింది. ఎయిర్టెల్ విక్రయ కేంద్రంలోనైనా ఖాతా తెరిచే సదుపాయం ఉన్న తమ చెల్లింపు బ్యాంకుల్లో పూర్తి కాగితరహిత సేవల్ని అందించనున్నట్లు వెల్లడించింది. రేపటి నుంచి జరిగే తెలంగాణ శాసనసభ మండలి శీతాకాల సమావేశాల ఎజెండా నేడు ఖరారు కానుంది. ఇందుకోసం సభా వ్యవహారాల సలహా సంఘాలు భేటీ కానున్నాయి. సభాపతి మధుసూదనాచారి నేతృత్వంలో శాసనసభ వ్యవహారాల సలహా సంఘం సమావేశమై పని దినాలు, ఎజెండా ఖరారు చేస్తుంది. సభలో చర్చించాల్సిన అంశాలు, ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బిల్లులపై కూడా స్పష్టత రానుంది. తర్వాత చైర్మన్ స్వామిగౌడ్ నేతృత్వంలో శాసనమండలి సభా వ్యవహారాల సలహా సంఘం కూడా సమావేశమై ఎజెండా ఖరారు చేస్తుంది. మరోవైపు శాసనసభలో అనుసరించాల్సిన పార్టీ వ్యూహాలపై చర్చించేందుకు తెరాస శాసనసభాపక్షం ఇవాళ తెలంగాణ భవన్లో సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొంటారు. ప్రతిపక్షాలు అనుసరించే వ్యూహాలు, అధికార పార్టీగా స్పందించాల్సిన తీరుతెన్నుల్ని కేసీఆర్ తెరాస శాసనసభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు. శీతాకాల సమావేశాల్ని ప్రతిపక్షాలు కోరినన్ని రోజులు నిర్వహించేందుకు సిద్దమన్న శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్ రావు, నయీం కేసు, రైతుల రుణమాఫీ, ప్రజల సంక్షేమం వంటి అంశాలను ప్రభుత్వమే చర్చకు పెడుతుందని వివరించారు. అన్ని అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా మేము చర్చించాలనుకుంటున్నాము. నీటిపారుదల రంగం కావచ్చు, ఈరోజు మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, టీఎస్ ఐపాస్ కావచ్చు, ఐటీ పాలసీ కావచ్చు, ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కావచ్చు, ఇలా అనేక కార్యక్రమాలు, రైతుల విషయంలో కావచ్చు, ఇలా రైతు సంక్షేమం మీద టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, నేషనల్ హైవేస్లో ప్రభుత్వం సాధించినటువంటి ప్రగతి కావచ్చు, ఇలా అనేక అంశాలు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా ప్రభుత్వం చర్చించాలని కోరుకుంటున్నాం. నయీం విషయంలో వాళ్ళు ముఠాలను పెంచి పోషించి వారు చేస్తే దాన్ని కంట్రోల్ చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కనుక మేమే చర్చకు పెట్టాలనుకుంటా ఉన్నాం. ఇవాళ రైతుల విషయంలో 12,000 కోట్ల రూపాయల రుణమాఫీ, గతంలో ఎప్పుడు జరిగిన విధంగా రైతులకు అనేక కార్యక్రమాలను చేపట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళేదో లేవనెట్టడం కాదు, మేమే స్టేట్మెంట్ రూపంలో రైతుల మీద చర్చించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కోరుకుంటోంది. సంక్రాంతి నుంచి ఆకర్షణీయ గ్రామం కార్యక్రమానికి కొత్త ఊపు, కొత్త రూపు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లో ఆకర్షణీయ గ్రామాల అమలుపై సచివాలయంలో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించగా ఈ కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది భాగస్వాములయ్యారని అధికారులు తెలిపారు. ఇప్పటికే కుటుంబ వికాసం కోసం 15 సూత్రాలు, సమాజ వికాసం కోసం మరో 10 సూత్రాలు పెట్టుకుని పనిచేస్తున్నామన్నారు. జేఎస్డీఏపీ భాగస్వామ్యం గ్రామస్థాయి నుంచి ఉన్నప్పుడే సుస్థిర వృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, సంక్రాంతికి ఇతర దేశాల్లో ఉన్న ప్రవాసులు సొంత ఊళ్లకు వస్తారనే విషయాన్ని గుర్తు చేశారు. వారందరినీ ఆకర్షణీయ గ్రామం కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని చంద్రబాబు సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఊరికి ఏం చేశామని ఆలోచించుకునేలా కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని నిర్దేశించారు. ఈ కార్యక్రమంపై పంచాయతీరాజ్, ఆర్థిక, పురపాలక మంత్రులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబు 15 రోజులకు ఒకసారి సమీక్షించి తగు నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. వెనుకబడిన తరగతులకు చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఈ నెల 20న తెలుగు రాష్ట్రాల్లోని కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. పార్టీలకు అతీతంగా నాయకులంతా ఈ కార్యక్రమానికి మద్దతు తెలపాలని ఆయన విజయవాడలో కోరారు. పార్లమెంట్లో అనేక రాజకీయ పార్టీలకు చెందిన బీసీ నాయకులున్నప్పటికీ ఎవరూ ఈ అంశంపై మాట్లాడడం లేదని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తమ హక్కుల సాధన కోసం ఫిబ్రవరిలో 3 లక్షల మందితో విజయవాడలో బీసీ గర్జన నిర్వహించనున్నట్లు కృష్ణయ్య వెల్లడించారు. అన్ని సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారం ప్రాతినిధ్యం లభించినా బీసీలకు రాజకీయ రంగంలో కనీస ప్రాతినిధ్యం కూడా లేదు. అందుకుగాను పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50% రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఇందుకోసమై ఈ నెల 20న జిల్లా కలెక్టరేట్ల వద్ద, తహసీల్ ఆఫీసుల వద్ద ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో పెద్ద ఎత్తున ధర్నాలు, దీక్షలు, ముట్టడిలు జరపాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్ పెంపుదల కోసం సుధీర్ కమిటీ ఇచ్చిన నివేదికపై బీసీ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించింది. కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు నేతృత్వంలో హైదరాబాద్లో మైనార్టీ, బీసీ సంఘాల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. ఈ నెల 17 వరకు ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతుందని కమిషన్ చైర్మన్ రాములు వెల్లడించారు. న్యాయ నిపుణులు, సామాజికవేత్తల నుంచి కూడా సూచనలు స్వీకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ సుధీర్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టులో అనేక అంశాలు ఉన్నాయి. అందులో మేము ప్రస్తుతానికి బీసీ ఈ గ్రూప్ లో చేరిన ముస్లిం పేద వర్గాలకి ప్రస్తుతం ఉన్నటువంటి 4% రిజర్వేషన్ అని 12% లేదా కనీసం 9% పెంచాల్సిన అవసరం ఉందని ఇచ్చినటువంటి సుధీర్ కమిషన్ రిపోర్టు పై మేము అభిప్రాయాలని సేకరిస్తున్నాం.
హైదరాబాద్ పాతబస్తీలో నిబంధనలకు విరుద్ధంగా మైనర్లను అశ్లీల చిత్రాలు చూసేందుకు అనుమతిస్తున్న పలు ఇంటర్నెట్ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. అశ్లీల చిత్రాలు వీక్షిస్తున్న 65 మంది మైనర్లతో పాటు 37 మంది ఇంటర్నెట్ కేంద్రాల నిర్వాహకులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తున్న ఇలాంటి ఇంటర్నెట్ కేంద్రాల తీరుపై తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ఫిర్యాదుల మేరకు దాడులు నిర్వహించినట్లు దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ తెలిపారు. మైనర్లను కట్టడి చేయడంతో పాటు నిబంధనలు పాటించని ఇంటర్నెట్ కేంద్రాలను సీజ్ చేస్తామని ఆయన వెల్లడించారు. చాలా మంది పేరెంట్స్ పోలీస్ స్టేషన్ లోను అట్లాగే ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేస్తున్నారు. తన పిల్లలు ఇంటర్నెట్ కెఫేల్లోను సైబర్ కెఫేల్లోను కూర్చుని మధ్యాహ్నం స్కూల్ ఎక్కొట్టేస్తున్నారు. రాత్రిపూట లేట్ అవర్స్ వరకు కొంతమంది సిలబస్ డౌన్లోడ్ చేసుకోవాలి, స్టడీ మెటీరియల్ అని చెప్పడం, అసైన్మెంట్స్ ఉన్నాయని చెప్పడం. కొంతమంది అయితే తల్లిదండ్రులను ఎదిరించి కూడా ఆ ఇంటర్నెట్ కేఫేలకు వెళ్లి చాలా అబ్జెక్షనబుల్ పిక్చర్స్ అంటే పోనోగ్రఫీ, సెక్స్ రిలేటెడ్ వీడియోస్, అదే విధంగా అడ్వెంచరస్ ఫీడ్స్ చిన్నపిల్లలు చూడరానివి అవన్నీ చూస్తున్నారు. ఫోర్బ్స్ రూపొందించిన ప్రపంచంలోనే మొదటి 10 మంది శక్తిమంతుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీకి చోటు దక్కింది. ఈ జాబితాలో మోదీ 9వ స్థానంలో నిలిచారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వరుసగా 4వ ఏడాది తొలి స్థానంలో ఉండగా 2వ స్థానంలో అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. 3వ స్థానంలో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ 4, పోప్ ఫ్రాన్సిస్ 5వ స్థానంలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 48వ స్థానానికి పరిమితమయ్యారు. ఫేస్బుక్ సీఈఓ జుకర్బర్గ్ 10, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 38వ స్థానంలో నిలిచారు. 130 కోట్ల మంది ప్రజలున్న భారత్లో అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా మోదీ నిలిచారని పేర్కొన్న ఫోర్బ్స్, ఇటీవల కాలంలో ఒబామా, జిన్పింగ్ వంటి నేతలతో కలిసి అనేక అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత ప్రపంచ స్థాయి నేతగా ఎదిగారని కొనియాడింది. వాతావరణ మార్పులు, భూతాపం వంటి సమస్యలకు పరిష్కారం చూపడంలోనూ కీలక పాత్ర పోషించారని గుర్తు చేసింది. ఇటీవల పెద్ద నోట్ల రద్దు వంటి ఆకస్మిక నిర్ణయాన్ని కూడా ప్రస్తావించిన ఫోర్బ్స్, బిల్లులు వేగంగా చెల్లించేందుకు అవకాశం ఏర్పడిందని పేర్కొంది. పెప్సికో సీఈఓ ఇంద్రా నూయికి మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా నూతన అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ సలహా మండలిలో ఆమెకు స్థానం కల్పించారు. తన ఆర్థిక ఎజెండాను అమలు చేసేందుకు వ్యూహాత్మక విధాన మండలిలో ఇంద్రా నూయికి చోటు కల్పించారు. మొత్తం 19 మంది సభ్యులుండే ఈ మండలిలో భారత సంతతికి చెందిన నూయికి మాత్రమే అవకాశం దక్కింది. బ్లాక్ స్టోన్ సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన స్టీఫెన్ స్క్వాడ్జ్మన్ అధ్యక్షుడిగా ఏర్పాటైన ఈ మండలిలో స్పేస్ ఎక్స్, టెస్లా చైర్మన్, సీఈఓ ఎలన్ మస్క్, ఉబర్ టెక్నాలజీస్ సీఈఓ ట్రావిస్ కలనిక్ కూడా సభ్యులుగా నియమితులయ్యారు. అమెరికాలో దిగ్గజ పారిశ్రామికవేత్తలుగా పేరున్న వీరంతా తరచూ అధ్యక్షుడితో సమావేశమై తమ అనుభవాలను పంచుకోనున్నారు. అమెరికాలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన సహా కొత్త సంస్థలు ఏర్పాటు చేసేందుకు తమ పాలనా యంత్రాంగం ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేస్తుందని ట్రంప్ చెప్పారు. సిరియాలోని అలెప్పో నగరం మళ్లీ బాంబు దాడులతో దద్దరిల్లుతోంది. ప్రభుత్వం తిరుగుబాటుదారుల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి కొద్ది గంటల్లోనే తూట్లు పడ్డాయి. ప్రభుత్వ బలగాలు తిరుగుబాటుదారులకు మధ్య జరుగుతున్న పరస్పర ఎదురు కాల్పుల్లో సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రష్యా, టర్కీ మధ్యవర్తిత్వంలో మంగళవారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. సిరియా దళాలు ఆ ఒప్పందాన్ని పక్కనబెట్టి కాల్పులు ప్రారంభించగా ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పటికే చాలా వరకు శిథిలమైన నగరం నుంచి సురక్షితంగా బయటపడాలని వేలాది మంది ప్రజలు సిద్ధమవుతున్న తరుణంలో మళ్లీ కాల్పులు, బాంబు దాడులు వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దేశంలోని 4 మెట్రోలు సహా మొత్తం 7 విమానాశ్రయాల్లో ప్రయాణికుల లగేజీకి అంటించే గుర్తింపు ట్యాగ్లను ఇవాళ్టి నుంచి నిషేధించనున్నారు. 2020 కల్లా భారత విమానయాన రంగం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద పరిశ్రమగా ఎదగనున్న నేపథ్యంలో ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమానాశ్రయాల భద్రత పర్యవేక్షించే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళ అధికారులు వెల్లడించారు. ప్రయోగాత్మకంగా 10 రోజులు ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై సహా హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్ విమానాశ్రయాల్లో ఈ విధానాన్ని నిషేధించనున్నారు. ఈ విధానం విజయవంతమైతే 2వ దశలో బోర్డింగ్ పాస్లపై ముద్ర వేయించుకునే విధానాన్ని తొలగించే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. నోట్ల రద్దు వల్ల నగదు కొరత ఏర్పడి డిమాండ్ తగ్గిన వేళ నవంబర్లో చిల్లర ధరల ద్రవ్యోల్బణం 3.63% క్షీణించిన వేళ టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం కూడా అదే బాటలో పయనించింది. వరుసగా 3 నెలల క్షీణించిన టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం నవంబర్లో 3.15% పడిపోయింది. ప్రధానంగా కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు దిగిరావడమే టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం తగ్గడానికి కారణమని గణాంక శాఖ తెలిపింది. నవంబర్లో కూరగాయల ధరలు 24.10% తగ్గితే ఉల్లి ధర 51
1.51% తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి. పప్పుల ధరలు మాత్రం 21.73% పెరిగితే బంగాళదుంపల ధర 36.97% వృద్ధి నమోదు చేసింది. పండ్ల ధరలు 2.45% పెరిగినట్టు వెల్లడించిన గణాంక శాఖ మొత్తం ఆహార ద్రవ్యోల్బణం 1.54%గా నమోదైనట్లు వివరించింది. ఉత్పాదక వస్తువుల రంగంలో ద్రవ్యోల్బణం 3.20% నమోదైందని తెలిపింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.